నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ రూరల్ వట్టెంల గ్రామంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్. కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రవరం ఏకగ్రీవ వార్డు సభ్యులు. వేములవాడలో పోలింగ్ మరియు ధాన్యం కేంద్రాలను తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్. స్థానిక పోరులో యువ నాయకుడు గుండా వెంకటేష్కు మద్దతుగా తరలిన మహిళా శక్తి. వేములవాడ అర్బన్ మండలంలోని ఆరేపల్లి గ్రామ సర్పంచ్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటిక్యాల రాజు ప్రచారం విశేషంగా సాగుతోంది. గ్రామంలో ఆయన నిర్వహిస్తోన్న డోర్ టు డోర్ ప్రచారం ర్యాలీలకు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరవుతూ బ్రహ్మరథం పడుతున్నారు. ముంపు సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలి అంటే ఉంగరం గుర్తుకే మద్దతు ఇవ్వాలని రాజు గ్రామ ప్రజలను కోరారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇటిక్యాల రాజు ప్రచార దూకుడు, గ్రామస్తుల ఉత్సాహభరిత మద్దతు దృష్ట్యా ఆరేపల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సుస్పష్టమైందని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నేను మీ ఇటిక్యాల రాజు, ఆరేపల్లి, పుష్పనగర్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు ప్రభుత్వ ఆది సీనన్న గారు సూచించిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండడం జరిగింది. కావున గ్రామంలో గత 5 సంవత్సరాలుగా మా భార్య నవీన్ అయినటువంటి అభివృద్ధి చూశారు. ముంపు గ్రామాల్లో నీటిలో మునిగినటువంటి స్కూళ్ళు 6.5 సంవత్సరాలుగా నేను నా సొంత డబ్బులతో కిరాయి అద్దెకు తీసుకొని నడిపించడం చూశారు. ముఖ్యంగా నీటి సమస్య, మినరల్ వాటర్ కొరకు పక్క గ్రామం వెళ్లాల్సిన పరిస్థితి ఉండే. అలాంటిది గత 4.5 సంవత్సరాలుగా నేను నా సొంత డబ్బులతో అబ్బాయి సాలరీ విషయంలో కావచ్చు, ఉచిత మంచినీటి విషయంలో కావచ్చు, ఫ్రీగా 4.5 సంవత్సరాల నుంచి డొనేట్ చేయడం జరుగుతుంది. మరియు పోతే 65 ఇండ్ల సమస్యను పూర్తిగా పరిష్కరించాను. ఆడపిల్లల విషయంలో 2 లక్షల ప్యాకేజీ మన గ్రామంలో యువతీ యువకులకు ఆ సమస్యను పూర్తిగా తొలగించాను. ప్రస్తుతం నేను సర్పంచ్ బరిలో ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నాను. ఇప్పుడు గెలిచిన వెంటనే నా నుండి మొదటిగా నిర్ణయం తీసుకున్నది, ఆడపిల్లలపై వివక్ష చూపుతున్న ఈ వేళలో నేను నా సొంత ఖర్చులతో మా గ్రామంలో ఎవరైతే ఆడపిల్ల జన్మించినట్టయితే వారికి 10,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కొరకు నాకు ముందుండి ఆడపిల్లలో వివక్ష చూపకూడదనే ఉద్దేశంతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. కావున మీరు గత 5 సంవత్సరాల్లో చూశారు, టెంపుల్ల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నేను నాకు తోచిన విధంగా గ్రామంలో నవగ్రహాల గుడి కలుపుకుంటే 8 నుంచి 9 లక్షల రూపాయలు నా సొంత ఖర్చులతో నిర్మించడం జరిగింది. అలాగే 2 లక్షలతో ధ్వజస్తంభాన్ని చూశారు. ధ్వజస్తంభం కూడా నా సొంత ఖర్చులు 2 లక్షలతో నిర్మించడం జరిగింది. గ్రామంలో సీసీ కెమెరాలు కావచ్చు, దగ్గర 35 నుంచి 40 వేల సీసీ కెమెరాలు కావచ్చు, నేను నా సొంతంగానే నిర్మించడం జరిగింది. అలాగే టెంపుల్ మా విషయంలోకి వస్తే మొన్నటికి మొన్న 40 నుంచి 50 వేల శిలాతోరణం కూడా చెప్పుకుంటా పోతూ ఉంటే, చర్చికి సంబంధించి కూడా నేను అప్పుడు మాట ఇచ్చిన విధంగా 2 లక్షల రూపాయలు ఆర్చి కావాలంటే నేను నా సొంత డబ్బులతోటే నిర్మించడం జరిగింది. మరియు చూశారు, 5 సంవత్సరాల్లో కూడా దగ్గర 35 నుంచి 40 లక్షల సీసీ రోడ్లు కూడా పోయడం జరిగింది. ఐమస్ లైట్లు కావచ్చు, గతంలో 5 సంవత్సరాల్లో 6 ఐమస్ లైట్లు ఇవ్వడం జరిగింది. 3 మోటార్లు దించాను. శ్మశాన వాటికి కావచ్చు, కంపోస్ట్ షెడ్ కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా వరకు నా నుండి ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు చేశాను. కావున నా ముఖ్య ఉద్దేశం ఆడపిల్లలపై వివక్ష చూపకూడదు అనే ఉద్దేశంతో నేను తీసుకున్న నిర్ణయం
ఆడపిల్ల పుట్టినట్టయితే 10,016 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్గా ఎజెండా పెట్టుకోవడం జరిగింది. మరియు ఎవరైతే యువకులు ఉన్నారో నేను గెలిచిన వెంటనే వారికి ఎక్సర్సైజ్ కొరకు ఖచ్చితంగా నిర్మిస్తానని మాట ఇవ్వడం జరుగుతుంది. ఓపెన్ జిమ్ ఓపెన్ చేసి గ్రామంలో యువత క్రీడకు నా నుంచి బాటలు వేస్తాను. మరియు ఇప్పుడున్న ఏదైతే 107 ఇండ్ల సమస్య ఉందో ఆ 107 ఇండ్ల సమస్యకు వేములవాడ సీనన్న గారి దృష్టిలో ఉంది, శాసనసభ్యుల దృష్టిలో ఉంది. ఖచ్చితంగా 1 టైం సెటిల్మెంటా లేదంటే 2 గుంటల ఫ్లాటా ఏదో ఒకటి సీనన్నతో మాట్లాడి నా గ్రామానికి ఖచ్చితంగా న్యాయం చేస్తానని మాటిస్తున్నాను. మిగతా చూస్తూ ఉన్నారు గ్రామ ప్రజలారా, ఏ ప్రలోభాలకు లోపడకండి. ఏడుపులకు ఏడిస్తే అభివృద్ధి పరంగా నష్టపోతారు. గవర్నమెంట్ మనదే ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం మనదే ఉంది. ఆది సీనన్న కూడా మనోళ్ళే ఉన్నారు. నేను సీనన్న సూచించిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ ఆది సీనన్న సూచించిన అభ్యర్థిగా ఇటిక్యాల రాజు అనే నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మీరందరూ ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై సీనన్న, జై కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని గుర్రంవానిపల్లి ఆర్ఎండ్ఆర్ కాలనీ పంచాయతీ సర్పంచ్ పదవికి నాగారం సత్తవ్వ బాలరాజు నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆమె గ్రామాభివృద్ధి పట్ల తన ప్రాధాన్యతను వెల్లడించారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలిపారు. గ్రామస్తులందరినీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యులుగా చేసుకునే దిశగా పనిచేస్తానని వెల్లడించారు. ఎన్నికల్లో తాను కత్తెర గుర్తుతో బరిలో ఉన్నట్లు పేర్కొంటూ గ్రామ ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆమె అభిలాషించారు. డెవలప్మెంట్ ప్రకారంగా 3-4 ఉన్నాయి కంటే ఒకటి ఏంటంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రకృతి వనం. ఆ ప్రకృతి వనం అనేది పెట్టడానికి ఒకటి మన గుర్రంవానిపల్లె ప్రజలకు తెలియజేయండి ఏమనగంటే నాగారం సత్యవ బాలరాజు అనే నేను సర్పంచ్కి కత్తెర గుర్తుకు పెట్టి పోటీ చేస్తున్నా. ఈ ఊరికి ముందు మంచి జరగాలని ముందు ఆయన ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేసిండు కాబట్టి నన్ను ముందుకు తీసుకొచ్చి గ్రామాలకు మంచి పనులు చేయడానికి ముందుకు తీసుకొచ్చినాం. మేము ఏదో ఆశించాలని ముందుకు రాలేదు. ఇంకోటి మేము ఇక్కడ బస్సులు అనేటివి ఆగుతలేవు. మాకు బస్ స్టాప్ ఇట్లా కావాలని మాత్రం నేను గెలిచిన తర్వాతనే వెంటనే అది చేయించే బాధ్యత మాది. ఈ ఊర్లో ఇంకోటి మధ్యాహ్నం కానీ ఎప్పుడు కానీ ఇల్లుకు తాళాలు వేసిపోతే దొంగల భయం బాగుంటుంది. మేము ఏ ఊరికి ఫంక్షన్లకు వెళ్ళకుండా ఉన్నది ఈ ఊర్లో. దాన్ని సీసీ కెమెరాలు పెట్టించే బాధ్యత అని చెప్పి నేను చెప్తున్నా. మీ అందరూ ఎల్లవెల్లలో నాకు సహకరించి భారీ మెజార్టీతోటి గెలిపించాలి. కత్తెర గుర్తు పై ఓటేయాలి. గుర్రంవానిపల్లె గ్రామ ప్రజలకు నా నమస్కారములు. నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా ఉన్నా కనుక అందులో అభివృద్ధి ప్రకారంగానంటే అప్పుడు ఉన్నది అదేంటి బీసీ బంధు కానీ ఇంకొకటి ఏంటంటే మన చనిపోయిన వాళ్ళకు మన ఇన్సూరెన్స్ 5 లక్షల బాబతి కానీ రేషన్ కార్డులు మొన్నటి నుంచి రేషన్ కార్డ్స్ కూడా కొన్నింటికి కట్ చేసి వాళ్ళకి రేషన్ కార్డు ఇప్పించడం కానీ ప్రజాపాలన పెట్టినప్పుడు అవి వేరే ఏది మన కరెంటు బిల్లుకి సంబంధించినవి కానీ అవన్నీ కొన్ని చేయించినాము. మా గుర్రంవానిపల్లె గ్రామానికి క్రీడా ప్రాంగణం అనేది ఇంతవరకు జరగలేదు. ఆ క్రీడా ప్రాంగణానికి ల్యాండ్ కూడా కేటాయించి ఈ ఊరికి అభివృద్ధి బాటలో మేము ముందుండటానికి మేము సాధ్యమైనంత మటుకు చేయాలని మా మనసు అనుకొని మేము ముందుకు వస్తున్నాం. మేము ఏదో ఆశించో లేకపోతే ఏదో లాభం జరగాలనేది కాదు. ఇదివరకు చేసిన పనులను బట్టి నన్ను గుర్తించి మాది కత్తెర గుర్తు 2వ నంబర్ ఉన్నది కనుక దాని మీద ఓటు వేసి అధిక మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించి ఆశీర్వదించాలని మీ అందరినీ యూత్ పిల్లలు కానీ మిగతా అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలను కానీ ఎవరిని కానీ మేము బాధపడేది ఏంటంటే మంచి వాళ్ళకు ఓటు వేసి గెలిపించుకోర్రి, పనులు చేసే వాళ్ళని ఎంబడి ఉండి పని చేయించుకోర్రి. ఇంకొకటి ఏంటంటే ప్రతి దాంట్లో వాళ్ళకు ఏ కష్టం వచ్చినా ఏ దానికైనా నేను ముందుండే వాళ్ళకు సమస్య తీరుస్తానని చెప్పి నేను అనుకోనే ముందున్నా. వాళ్ళకు కూడా అది తెలుసు. ప్రతిదానికి ఇట్లా అయింది అని అంటే ఇంటికి వస్తాడు అనే రకంగానే ఆలోచించే నన్ను బలపరిచారు. దాన్ని బట్టి వాళ్ళందరికీ నేను పేరున
కృతజ్ఞతలు తెలుపుతున్నా. వారు నా మీద ఆశ పెట్టుకున్నందుకు వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నాను. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామ సర్పంచ్ పదవికి చిన్న అనూష అనిల్ కుమార్ బరిలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన ఇంటింటికి తిరుగుతూ గ్రామస్తులను కలిశారు. గ్రామ ప్రజలతో అనూష అనిల్ కుమార్ మాట్లాడుతూ ఉప సర్పంచ్గా పనిచేసిన సమయంలో గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో గ్రామాభివృద్ధిని మరింత వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని తెలిపారు. ప్రజల సమస్యలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, గ్రామానికి ఉపయోగపడే ప్రణాళికలతో ముందుకు సాగుతారని అనూష అనిల్ కుమార్ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరారు. ఫస్ట్ది ఉంగరం గుర్తు మీద పట్టేసి గెలిపియండి, సరేనా? ఒకటో నెంబర్ గుర్తు ఉంగరం గుర్తు మీద పట్టేసి గెలిపియాలి, సరేనా? పల్లిముక్త గ్రామ ప్రజలకు నమస్కారం. నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. చిన్న అనూష అనిల్ కుమార్. ఉంగరం గుర్తు మాది. ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. మమ్మల్ని గెలిపిస్తే ఒక చదువుకున్న వ్యక్తిరాలిగా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నాను. పల్లిమక్త గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మేము జిన్నా అనూష అనిల్ కుమార్ అని మేము మన పల్లిమక్త గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నాము. మాది 1వ నెంబర్ సీరియల్ నెంబరు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గ్రామ ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుతున్నాను. మమ్మలను గెలిపిస్తే ఒక చదువుకున్న విద్యావంతులుగా మేము గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని మీ అందరి ముందు తెలియజేస్తున్నాము. గతంలో నేను ఉప సర్పంచ్గా సేవలు అందించడం జరిగింది. అట్టి సేవలలో భాగంగా మన గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. పెన్షన్లు, నూతన పెన్షన్లు, అర్హులకు పెన్షన్లు ఇప్పించడం జరిగింది. మన ఎస్సీ కాలనీలో కరెంట్లు లైన్లు వేయించడం జరిగింది. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు వేయించడం జరిగింది. మన బతుకమ్మ తెప్పే వరకు కరెంటు లైన్లు వేయించడం జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి పనులు అన్ని రకాలుగా మంచినీటి సౌకర్యం కొరకు కొత్త బోర్లు వేయించడం జరిగింది. మా గ్రామ సర్పంచ్ సహకారంతో మరియు మా గ్రామ ఎంపీటీ సహకారంతో అప్పుడు అందరం కలిసికట్టుగా ఉండి చాలా గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం జరిగింది. మా ప్రతి వాడకు ఉన్న బోర్లల్లో చేతి పంపులు ఉంటుండే. ఆ చేతి పంపులన్నీ ఇబ్బంది అవుతుంది ప్రజలకని చెప్పి అన్ని బోరు బావులలో అన్ని ఎలక్ట్రిక్ బోర్ మోటార్లు బిగించడం జరిగింది. ప్రజలకు ఈజీగా నీళ్లు వచ్చే విధంగా చేయడం జరిగింది. మంచినీటిని ప్రతి వాడకు అందే విధంగా చేయడం జరిగింది. ఇలా గ్రామంలో శానిటేషన్ విషయంలో కానీ ప్రతి దానిలో అభివృద్ధి కార్యక్రమంలో ఒక గ్రామం యువతతోటి, పెద్ద మనుషులతోటి అందరి సహాయ సహకారాలతోటి ప్రతి విషయంలో కూడా మేము అభివృద్ధి కార్యక్రమంలో ముందుంటూ గ్రామ ప్రజలతోటి వాళ్ళతోటి ఒక సభ్యునిగా కలిసి ఉంటూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెక్స్ట్ టైము పోయిన పీరియడ్ 2018లో సర్పంచ్గా నేను పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన అప్పుడు పోటీ చేసి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో పరాభవం చెందడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జనరల్ మహిళ రావడం వల్ల నా భార్య జిన్నా అనూష గారిని గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. నా భార్య డిగ్రీ చదువుకున్నది. నేను కూడా డిగ్రీ చదువుకున్నా. నాకు కూడా సేవా కార్యక్రమాలలో ఇదివరకు అనుభవం ఉన్నది. కాబట్టి మమ్మలను గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతోటి గెలిపిస్తారని ఆశిస్తూ, ఇప్పుడు గెలిపిస్తే మేము చేసే ఒక చదువుకున్న వ్యక్తులుగా మేము చేసే పనులు మొదటగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ శిథిలావస్థలో ఉన్నది. నూతన బిల్డింగ్ కట్టించడానికి శాశ్వత పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము. అదేవిధంగా మంచినీటి ఇంకా ఎవరికైనా ఏ వాడకైనా మంచినీరు అందకపోతే కూడా దాన్ని శాశ్వతంగా నల్ల కలెక్షన్లు ఇచ్చి
పూర్తి స్థాయిలో మంచినీరు అందే విధంగా కృషి చేస్తాము. మాకు ముఖ్యంగా గ్రామంలో అందరూ రైతులే ఉన్నారు కాబట్టి మాకు వడ్లు పోద్దామంటే జాగ లేదు. వడ్ల బీటి జాగ లేదు. దానికి గ్రామస్తులందరి సహకారంతో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎక్కడైనా జాగ కొనుగోలు చేసి గ్రామానికి ఒక అందరి సహకారంతో పర్మనెంట్ సొల్యూషన్గా వడ్ల బీటి చేద్దామని ఆలోచనతో మేము ఒక నూతన కొత్త ఆశయంతో ముందుకు వస్తున్నాము. అదేవిధంగా అంగన్వాడీ బిల్డింగ్ లేదు, దానికి కూడా ఒక ల్యాండు గ్రామస్తులందరి సహకారంతో ల్యాండు ఎక్కడైతే వెసులుబాటుగా ఉంటుందో అక్కడ ల్యాండు తీసుకొని నూతన బిల్డింగ్ అంగన్వాడీ బిల్డింగ్ కట్టిద్దాము అనే ఆలోచనతోటి ఉన్నాము. అదేవిధంగా పంట పొలాలకు వెళ్ళే రోడ్లు అవి పొక్కలు అధ్వానంగా ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఒక మంచి రోడ్లు పొలాలకు వెళ్ళడానికి ఎలాంటి రాత్రి టైంలో అయినా కానీ వెళ్ళడానికి ఈజీగా ఉండే విధంగా దానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తాము. ఇంకా కూడా పెన్షన్లు రాని వారికి కొత్త పెన్షన్లు ఇప్పించడం గురించి కానీ, గ్రామంలో శానిటేషన్ ప్రతి వాడకు శానిటేషన్ విషయంలో కానీ, గ్రామ ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కూడా ప్రతిదీ మౌలిక వసతులు ముఖ్యంగా ఏ వసతులు కావాలన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ మౌలిక వసతులకు ఇచ్చుకుంటూ పర్మనెంట్ సొల్యూషన్లు కూడా ఏవైతే కావాలనో గ్రామానికి అవన్నీ ఒక్కొక్కటిగా ప్రజల మద్దతుతోటి ప్రజలలో ఒకటిగా ఉంటూ అవన్నీ పూర్తి చేస్తామని మేము ఈ పత్రికా విలేకరుల సమావేశం ముందుగా మేము అందరం మా జిన్నా అనుష, జిన్నా అనిల్ కుమార్ అను మమ్మల్ని మీరు భారీ మేరతో గెలిపించాలని ఆశీర్వదించాలని కోరుతున్నాము. కోనరావుపేట మండలం స్థానిక ఎన్నికల తొలి విడతలో వట్టిమల్ల గ్రామంలో ఎన్నికల వేడి రగిలిపోతోంది. గ్రామ సర్పంచ్ పదవికి ఇద్దరు ప్రధాన అభ్యర్థులు బరిలోకి దిగారు. ఒకరు యువ నాయకుడు గుండా వెంకటేష్ కాగా మరొకరు అధికార పార్టీ అభ్యర్థి. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొని గ్రామ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సోమవారం గ్రామంలోని మహిళలు భారీ ఎత్తున ముందుకు రావడం గ్రామ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పెద్ద సంఖ్యలో మహిళలు గుండా వెంకటేష్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఆయనకు తమ మద్దతు ప్రకటించారు. యువ నాయకత్వంపై నమ్మకం, గ్రామాభివృద్ధిపై ఆశలు పెట్టుకున్నామని మహిళలు తెలిపారు. గుండా వెంకటేష్ ఈ మద్దతుతో తన ప్రచారానికి మరింత ఊతం లభించిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. స్థానిక ఎన్నికల్లో మహిళా శక్తి ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పుడు అందరి దృష్టి పడిందన్నారు. గుర్తుపెట్టుకుంటూ మీ ఆలోచనతో మరికొంత అభివృద్ధి చేయడానికి నేను ఖచ్చితంగా కృషి చేస్తాను. మరొకటి చేయాలి, దయచేసి చూడండి, ఒక్కసారి ఆలోచించండి. నేను డబ్బులు వంచే ప్రకృతి నీరుకోవచ్చున్నాను, లేకపోవచ్చు అని గ్రామానికి మంచి చేయాలన్న సంకల్పం ఉంది. ఆ సంకల్పాన్ని దయచేసి సంపద్దు మీరు పడిన ప్రతి కష్టము నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. నా గుర్తు వచ్చేసి ఇంద్రం గుర్తు ఏదైతే గెలిపించగలరని ప్రార్థన. నమస్కారం, నేను మీ గుండా వెంకటేష్. నాది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలంలోని వట్టిమల్ల గ్రామానికి చెందిన వ్యక్తిని. ఈరోజు ఒక యువ నాయకుడిగా మీ ముందుకు వచ్చి మా వట్టిమల్ల గ్రామంలో సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. ఇందుకు ఈరోజు మా గ్రామంలో యువకులు, మహిళలు స్వచ్ఛందంగా నేను మీకు సపోర్ట్ చేస్తామంటూ మా వంతు ర్యాలీలో మేము పాల్గొంటామంటూ ఈరోజు పెద్దలు, యువకులు అందరూ, మహిళలు అందరూ ఈరోజు రావడం జరిగింది. నాకు చాలా సంతోషమైన స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఇది. ఎల్లవేళలా అలాగే మీరు వేసిన ప్రతి అడుగును నేను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మన గ్రామాన్ని ప్రగతి ప్రదంపైపు నడపదామని, అలాగే మన మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నా. దయచేసి ఇంకా మిగిలినటువంటి వ్యక్తులు, మన గ్రామ ప్రజలు అందరూ సమానమే. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీ ముందుకు ఒక యువ నాయకుడిగా ఎన్నో కష్టాల నుంచి, ఒడిదుడుకుల నుంచి ఒక మంచి చేయాలనే సంకల్పంతో మీ ముందుకు వస్తున్నా. కాబట్టి మిగతా ప్రజలు ఇంకా అందరూ కూడా నన్ను మీ పెద్ద మనసుతో ఆశీర్వదించి మీ
కడుపులో బిడ్డ ఎంత చల్లని స్వచ్ఛమైన మనసుతో మీరు దీవిస్తారో అలాంటి స్వచ్ఛమైన మనసుతో నన్ను దీవించి మీ ఓటును ఉంగరం గుర్తు వైపు వేసి నన్ను గెలిపించగలరని మరొక్కసారి మహిళలకు, యువతులకు, యువకులకు, పెద్దలకు, వృద్ధులకు అందరికీ పేరు పేరున కుల సంఘాలకు, కుల మతాలకు అతీతంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దయచేసి మరొకసారి ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుచున్నాను. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వట్టెంల గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగ్రవాల్ సోమవారం పరిశీలించారు. కేంద్రాల్లో వసతులు, భద్రత ఏర్పాట్లపై ఆమె వివరాలు తెలుసుకునే సూచనలు జారీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి అభ్యాసం, మధ్యాహ్న భోజనం, పాఠశాల వసతులపై ఆరా తీశారు. అనంతరం వేములవాడ అర్బన్ ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ను సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు. వట్టంలోని పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి సేకరణ, నిల్వ, ట్యాబ్ ఎంట్రీ తదితర అంశాలను సమీక్షించారు. ఈ పరిశీలనలో ఆర్టీఓ రాధాబాయ్, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, ఎంపీడీఓలు శ్రీనివాస్, కీర్తన తదితరులు పాల్గొన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామానికి చెందిన పలువురు నాయకులు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులు మహేష్, సంపత్ సహా సుమారు 25 మంది సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని, తమకు చెయ్యి తిరిగిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాల అభివృద్ధి వేగవంతం అవుతుందని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పాముల నాగయ్య, పాముల మల్లన్న, అంగురాజే, పశువుల మధు. జై కాంగ్రెస్, ఆదిసిన నాయకత్వం, ఆదిసిన నాయకత్వం, జై కాంగ్రెస్. ఈరోజు రుద్రవరంలో ఏకగ్రీవంగా ఎంపిక కాబడినటువంటి వార్డు సభ్యులుగా మిత్రులు మహేష్, సంపత్తో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. 11వ తేదీన మొదటి విడత, అదేవిధంగా 2వ విడత కూడా, 3వ విడత జరుగుతున్నటువంటి ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించమని నేను నా వైపు నుంచి ప్రజలకు, ఓటర్ మహేషులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆయా గ్రామాల్లో మేము బలపరిచినటువంటి అభ్యర్థులకు వచ్చినటువంటి గుర్తులను గుర్తుంచుకొని, ఆయా గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం ఒక్కొక్కరికి ఒక గుర్తు వచ్చింది కాబట్టి ఆయా గుర్తును గుర్తుంచుకొని మరి వారిని సర్పంచ్కి గెలిచి నాకు చేదిరిగే వారిగా, నాతో కలిసి అభివృద్ధిలో పాల్పంచుకున్న వారిని మీరు గెలిపించారని ఇటీవల రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ఇచ్చినటువంటి పిలుపు కూడా చూసారు. మంచి అభ్యర్థులు ఎంపుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు గుర్తించాలని చెప్పండి. దయచేసి మీరు అందరూ కూడా మీ అమూల్యమైన ఓటును మరి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులకు ఇంతకుముందు చెప్పినటువంటి వారిని గెలిపించి నాతో కలిసి పనిచేసి ప్రాంతాల అభివృద్ధికి సహకరించే వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నా. ఓటర్ మహాశయులకు పేరు పేరున నలుగురు నమస్కారాలు. వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వట్టెంల గ్రామంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, మద్యం, నగదు లేదా ఇతర వస్తువులతో ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలు ఎవరు చేపట్టినా వెంటనే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఫ్లాగ్ మార్చిలో సీఐ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటరాజం, బోయినపల్లి ఎస్ రమాకాంత్, ఆర్ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, మెగా హోంగార్డులు పాల్గొన్నారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.